ఇంతవరకు ఎత్తలు గత ప్రభుత్వంలో నవంబర్లో జూలైలో వేసేది. నవంబర్ జూలైలో ఎత్తే వానకాలం నాటేసుకునేది, నవంబర్లో ఎత్తే యాసింగ్ నాటేసుకునేది. ఇంతవరకు గతి మోక్షం లేదు. ఒక రైతు పక్కోడు సాయం చేస్తానంటే ఎదురు చూస్తారు. అవును, ఇంతవరకు ఎత్తలేవు. ఎక్కడెక్కడ పోతానో ఏమనంటే ఖజానా ఖాళీ. మరి ఏర్పడేటప్పుడు ఖజానా ఖాళీ కాకపోతే నీకు గిన్నెల మొత్తం పెట్టిస్తాడా అబ్బా? అవును, ఎవడు ఇయ్యడు ఖజానా ఖాళీ. ఈ రేపు నువ్వు ఖజానాకు నువ్వు చేసుకోవా? నువ్వు రేపు 5 ఏళ్ల తర్వాత ఓడిపోయేటప్పుడు కూడా నువ్వు కూడా ఖజానా కాల్ చేసే ఇస్తావు. రేపు నీకు టీఆర్ఎస్ వస్తుందో, బీఆర్ఎస్ వస్తుందో, మళ్ళీ కాంగ్రెస్ వస్తుందో. గత ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలు వీళ్ళు అమలు చేస్తే వీళ్ళే మంచోళ్ళు. మరి రైతు బంధు ఇస్తామని అయితే ఆర్బీఐ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు. ఇప్పటిదాకా రైతు బంధు అందని పరిస్థితి. రైతు బంధు అడిగితే చెప్తూ ఉంటారు. దాని తోడుగా మన పార్టీ కన్వీనర్ తీన్మాల మల్లన్న గారు కూడా మాట్లాడుతున్నారు. రైతు బంధుని చెప్పితో కొట్టాలి, రైతు ఎదురు తిరిగితే వారిపైన కేసు బనాయించాలని వారి విధంగా